సైట్ అనేది ఇంకా ఓపెన్ లేదు. ఇంకా అది ప్రభుత్వం ఏ తేదీలో ఏ క్షణమునన్నా మనం చేసి కూడా నేను కూడా దండోర ద్వారా తర్వాత పత్రికా కథనాల ద్వారా అంతా నేను చెప్పి మోటివేట్ చేసుకుని అది సైట్ ఒకరోజే ఉండదు, వారం అంతా ఉంటుంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక ఈ గ్రామస్తులకు అందరికీ హాజరైన గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మనకు 15వ ఆర్థిక సంఘం నిధులతోన మనం ఇప్పుడు పనులు చేపట్టడం జరిగింది. ఆ పనులు కూడా మనం ఎక్కడెక్కడ చేసామన్నది ఒకసారి అంటే వివరిస్తాను కార్యదర్శిగా. ఇప్పుడు దిద్దికాల్లో అక్కడ ఒక రోడ్ వేస్తున్నాము, అక్కడ కలవాటు కూడా అక్కడ శ్మశానం దగ్గర, తర్వాత ఉరవకొండ మఠం దగ్గర కూడా అక్కడ కూడా గుడి చుట్టూ కూడా సీసీ వేసి అక్కడ ఇబ్బందికర ఉంటే అక్కడ కూడా వేస్తున్నాము. రెండవది అది 6 లక్షల ఎస్టిమేట్తో, ఇది కూడా దిద్దికాళ్ళు కూడా 6 లక్షల ఎస్టిమేట్తో. తర్వాత మనకు ఈ విషయాలు కూడా 2 రోజులు కూడా ఇక్కడ శాంక్షన్ అయ్యి ఎవరే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా పైప్ లైన్స్ కూడా ఈ విషయాల్లో కూడా లాస్ట్లో ఈద్గా వరకు మనకు పైప్ లైన్ లేకపోతే కూడా అక్కడ పైప్ లైన్ వార్డు మెంబర్ల సహకారంతో సర్పంచ్ గారు ఆదేశాలతో చేసి ఉన్నాము. ఇంకా కొన్ని పైప్ లైన్లు కూడా మనకు చేయవలసి ఉండేది బీసీ కాలనీ కూడా, ఎందుకంటే ఫస్ట్ లైన్ పైప్ లైన్ వేసి ఉన్నాము ఇక్కడ తాయమ్మ టెంపుల్ దగ్గర. అయిన తర్వాత రెండో దానికి వేసేటప్పుడు ప్రజలు మా దగ్గర కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అంటే నేను ఇక్కడ మెయిన్ పైప్ లైన్ కట్ చేయొద్దండి, అవి అట్లే ఉంది, పైప్ లైన్ ఇవ్వండి అన్నందుకు మేము రెండో పైప్ లైన్ కూడా స్టాప్ చేసుకున్నాము. మెటీరియల్స్ అన్నీ తెచ్చుకుంటారు, స్టాప్ చేసినాము. అది కూడా రేపు వాటర్ మెన్ సారంతో ఎల్లప్ప వీళ్ళ సహకారంతో కూడా రేపు కూలీళ్ళు పెట్టుకుని రెండో పైపు లైన్ కూడా వేస్తాం. ఎందుకంటే పంచాయతీ సిబ్బంది చెప్పిన మాట ప్రజలు వినాలా, ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఉద్దేశంతోనే కొత్త పైపు లైన్ మనం వేస్తున్నాం చాలా రోజుల నుంచి. అది అప్పుడో కొద్ది వాళ్ళు ఎదురు తిరిగినందుకు రెండవ ఇక్కడ మనం ప్రోగ్రామ్ లైన్ అక్కడ నిలబడింది కాబట్టి అది కూడా తక్షణమే వాళ్ళే వచ్చి మీరు ఎక్కడ కలెక్షన్ ఇచ్చినా మేము తీసుకుంటున్నాం సార్ అన్నందుకు రేపు అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇక మనకు 2023-24 సంబంధించిన గ్రామ సభలో మనకు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చి 25 లక్షలు ప్రతి ఒక క్వార్టర్, అంటే ఒక టైం వస్తుంది. 2 టైంలో ఇప్పుడు మనకి ఇచ్చింది ఒక క్వార్టర్ కాబట్టి రెండో క్వార్టర్ కూడా 25 లక్షలు వస్తుంది. దాంట్లో మనకు ఏమి చేయాలన్నది పరిస్థితికి శానిటేషన్ వాటర్కి అంటే దానికి 20% తీసి పెట్టాలి. డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి మనకు, సీసీ ఇది కానీ డ్రైనేజెస్ కానీ వీటికి సంబంధించి కూడా దాన్ని ఎడ్స్ వైజ్గా టైడ్ అన్టైడ్ గ్రాంట్లని దాన్ని 2 రకాలుగా విభజించుకొని దాంట్లో మనము అక్కడ వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకు 2024-25 నడుస్తుంది. ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియడానికి 2 నెలల టైం ఉంది కాబట్టి 2023-24 సంబంధించిన మనకు జమా ఖర్చుల వివరాలు కూడా మనం ఒకసారి చదివి వినిపిస్తాను. 2023-24 సంబంధించింది ఇంటి పన్ను, లైబ్రరీ సెస్, ఇవన్నీ ఇంటి పన్నులలో ఇవన్నీ విభాగాలు. అయిన తర్వాత ఇంటి విలువ ద్రోహి వృత్తి పన్నుది టోటల్గా మనకు గ్రామ అంటే దీంట్లో జనరల్ ఫండ్ అంటారు దీన్ని, మన ఓన్ సోర్స్ ఇది. మన ఊరిలో మనం డెవలప్మెంట్ ఎలాగ చేస్తాము, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఎలాగ డెవలప్మెంట్ చేస్తాము, ఇది అన్స్టాండింగ్ అంటే ఇది డిమాండ్, అంటే ఒకసారి ఎక్కుతుంది ఒకసారి తగ్గుతుంది, ప్రజలు కట్టేవాళ్ళు బట్టి ఇది డిసైడ్మెంట్ బడ్జెట్. మొత్తం మనకు 45,84,346 2023-24 సంబంధించడానికి మనకు ప్రజల ద్వారా ఇక్కడ మన ఓటర్స్ కానీ ఇక్కడ వారసత్వ మరణ కానీ మనము ట్రెజరీకి జమ చేసి ఉన్నాం. అన్ని ఆన్లైన్ ఇవన్నీ టోటల్గా. దాంట్లో ఖర్చులు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ సిబ్బంది జీతం 26,96,000 అంటే 300, జిఎస్డబ్ల్యూ ఎక్స్పెండిచర్ 30,914, వీధి దీపం పరికరం కొనుగోలు 1,09,398, అంటే వీధి దీపాలు కొత్తగా తీసుకున్నాము, రిపేర్ అయినవి అవన్నీ. అయిన తర్వాత కార్యాలయం న్యూస్ పేపర్ బిల్లుది, సచివాలయం ఖర్చులు అది 13,130, ట్రై సైకిల్స్ రిపేర్ అంటే 27,756, శానిటేషన్ పనులు 61,000. అయిన తర్వాత జిఎస్ఎస్ ఆటో కార్యాలయం డీజిల్ ఖర్చులు 1,54,926, చేతి పంపులు మరమ్మతు పరికరాలు అంటే కొనుగోలు యాడ్ పంపులు 8,000. అయిన తర్వాత కార్యాలయం నెట్ బిల్లు మన పంచాయతీ ఇక్కడ నెట్ బిల్లు వచ్చేసి 12,272 సంవత్సరం అది. అయిన తర్వాత సర్పంచ్ గౌరవ వేతనం 36,000, పిఎస్ కంటిజెన్సీ బిల్లు అంటే మనం ఆఫీస్ ఖర్చులు సిస్టమ్స్ కానీ, అయిన తర్వాత ఇవన్నీ స్టేషనరీ బిల్లు సచివాలయం కూడా ఎక్స్ వైజ్ లేదు కాబట్టి 1,62,000, మొత్తం 40,96,200 ఖర్చులు.
మనకు 1,00,000 రూపాయలు దాంట్లో ఓబీ అంటే అనమాట దాంట్లో సిబి క్లోజింగ్ బ్యాలెన్స్ లో చూపించుకుని మళ్ళీ 24-25కి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా అంటే దగ్గర డిసెంబర్లో స్టార్ట్ చేసుకున్నాం. ఆ 1,00,000 తీసుకుని ఇప్పుడు మళ్ళీ మార్చి 31లోన ఎంత అవుతుంది అన్నది మనకు అక్కడ లెక్క తేలుతుంది. ఏంటంటే కలెక్షన్ బట్టి ఇది ఇంతే అవడం లేదా అనేది ఉండదు. మన డెవలప్మెంట్కి ప్రజల అనుకూలం సహకారంతో మనము బడ్జెట్ పెంచుకునే విధంగా మనం చేస్తే ఇంకా కొద్దిగా సిబ్బందిని పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చని నేను అంటే దగ్గర దీని ద్వారా తెలుస్తున్నాను. జమా ఖర్చులు వచ్చేసి మనము అంటే దీన్ని బట్టి ఉంటుంది. మనం 15వ ఆర్థిక సంఘం నిధులు మనకు 28 lakhs ఒకసారి వచ్చింది. దాని వివరాలు కూడా ఇప్పుడు మనము అన్ని ఇప్పుడు వర్కులు చేస్తున్నాము. ఇప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళు కూడా కాంటాక్ట్ ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళు కూడా చెల్లించే విధంగా సర్పంచ్ గారు ఇక్కడ తీసుకుంటారు. ప్రతిదీ ఏది చేసినా ఏ వర్క్ చేసినా ఎన్ని రూపాయలు ఖర్చు చేసినా అప్పుడులాగా మామూలు మాన్యువల్గా ఏమి ఉండదు. ఒక మామూలుగా ప్రతిదీ ఒక ఆన్లైన్ ఒక అంతర్జాతంలో పెట్టి ఉంటారు. ఒడగుందది ఎంత ఒడగుంద మండలంలో ఏ విలేజ్ చిన్న ఎంత చేసినారు అన్నది టోటల్గా బయట ఏ వర్క్ చేసినారు ఎంత ఎస్టిమేట్ అనేది సులభంగా ప్రతి మనిషి తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి మనకు గ్రామ సభల దగ్గర అంటే మనకు ఉండే అజెండా అంశాల్లో నేను చెప్పదలిసింది ఇవన్నీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా మూడో విషయం మనకు తెలిసినదే గ్రామ సభలో ఏమైనా అర్జీలు మనకు మీ ఇక్కడ పాలక వర్గం వేరే మన సాధారణ సమావేశం వచ్చేసి ఓన్లీ మనం 16 మంది వార్డు మెంబర్లు కూర్చొని ఒక గదిలోనే మనం మాట్లాడుకొని రెజల్యూషన్ పాస్ చేసుకుంటాము. ఇది గ్రామ సభ వచ్చేసి మన ప్రజలు ఎవరైనా అర్జీ ఇస్తే దాన్ని మనము ఏది మనకు ఇంపార్టెన్స్ ఇక్కడ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అని చూసుకొని దానికి ముందు మూవ్ చేయడమే గ్రామ సభ ఉద్దేశం. ఆ ఉద్దేశము ఏమనగా ఎందుకంటే జనరల్ బడిలో ఇతర వ్యక్తులు రారు, ఇతర వ్యక్తులు అర్జీలు ఇవ్వడానికి లేదు. తర్వాత అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి గ్రామ సభ ద్వారా మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ సమస్యలు వచ్చినాయని వాళ్ళకి ఒక ఇండేట్ అంటే ఒకటి వాళ్ళకు పంపించి నేను ఓసీ కాపీ పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే గ్రామ సభ ఓన్లీ గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్పంచులతో ఏమి సమస్యలు ఉండవు. అనేక రకమైన సమస్యలు ఉంటాయి. అగ్రికల్చర్ ఉంటుంది, అయిన తర్వాత ప్రతి ఒక్కదానికి వాళ్ళకి ఏముంటాయి, అయిన తర్వాత ఇక్కడ మనం హాస్పిటల్ ఉంటాయి, అయిన తర్వాత మొత్తం మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి. అనేక సమస్యల మీద గ్రామ సభ జరుపుతారు. ఓన్లీ గ్రామ పంచాయతీ సమస్యలు గ్రామ పంచాయతీ ఒక సబ్జెక్ట్ కాదు. ఇది టోటల్ కమ్యూనికేషన్ టోటల్గా కూడా ప్రజలు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా చూడమని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా మన అజెండాలో ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ఇక మనకు ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్ గురించి కూడా మొన్న డేట్ అంటే ఇది ఎక్కడ చివరని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేసినారు 17వ తారీఖు కమిషనర్ టైప్ స్టార్ట్ చేస్తుందని సచివాలయం కూడా డిస్ప్లే చేస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా కొంతమందికి వాట్సాప్లో పీడిఎఫ్ పెట్టున్నాను. ఏమైనా అభ్యంతరాలు ఉంటే విఆర్ఓకి ఇవ్వండి అని. విఆర్ఓ ఇస్తే ఆయన సరి చేసుకుని ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ సారిపోతుంది. మరలా మనం ఒకటి జూన్ 22 మళ్ళీ పెట్టిన లాస్ట్లో అది డిక్లరేషన్ ఇచ్చుకొని ఆ రోజు చేస్తారని తెలియజేసినాము. ఇవన్నీ ఆర్థిక అంటే సంస్కరణ మన గ్రామ పంచాయతీకి ఏమొచ్చాయనేది నేను తెలియజేశాను. ఇక మిగతా విషయాలు ఏదైనా అర్జీల ద్వారా మనకు సమస్యలు ఉంటే ఇప్పుడు గ్రామ సభ ద్వారా నోట్అవుట్ చేసుకొని వచ్చే గ్రామ సభ లోపల మనము ఫైనాన్షియల్ మన దగ్గర అనుకూలం ఉండి ఖచ్చితంగా మనము 5 సమస్యలు ఒక 3 సమస్యలన్నా అంటే తీర్చడానికి మన పాలక వర్గం మరియు సర్పంచ్ గారి కృషితో నేను చేస్తానని కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇంటి పన్నులు కూడా మొదలైనాయి. ఇవి కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా మనకు ఎందుకంటే రైట్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కటి మనం తీసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఇంటి పన్ను ఆస్తికి పట్టుకోమని అన్నారు కొంత అర్జీఫారం పట్టుకోమని ఒకటి జగ్గేసి
ఏ వీరేంద్ర సాంబరేపా అధికారులు అజెండా నడుస్తున్నారని చెప్తున్నారు. అది వాస్తవం ఉండొచ్చు. మనం వచ్చి పాలకవర్గం 4 సంవత్సరాలు అయింది. దాన్ని కూడా అంటే దీంట్లో రెగ్యులేషన్ మనం ఎందుకంటే మన సొంత నిర్ణయంలో ఇంజనీరింగ్ మైండింగ్ తో ఆర్డబ్ల్యూ సార్ చెప్పినట్ల ఆ ట్యాంక్ మనం 5 గంటలు నిండేది. ఇంకో పైప్ లైన్ 5 ఇంచులు ఆల్రెడీ ఉంది. 5 ఇంచులు అడిషనల్ పైప్ తీసుకోకపోతే ట్యాంక్ నిండడానికి 5 గంటల సమయం పడుతుంది. అప్పుడు 2.5 గంటల ట్యాంక్ నిండితే మళ్ళీ 2 సార్లు వదలొచ్చు మనం. ఆ టైంలో మనం స్కెచ్ కూడా ఇంజనీరింగ్ ప్రకారం నడుస్తాము. సార్ చెప్పినట్లే ఈ పాలకవర్గం ఇంకా మనకు సంవత్సరం టైం ఉంది. ఈ 35 ఏళ్ల కళ కూడా ఇంకో ఫిల్టర్ పెట్టు నేను కూడా ఉంటే ఆయనలో ఖచ్చితంగా నెరవేరుస్తానని నేను కార్యదర్శి కూడా అంటే ఇక్కడ ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వైద్యానికి సంబంధించింది ఎమ్మెల్యే హెచ్పి గారు వాళ్ళు కొన్ని మాట్లాడాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే హెచ్పి అలాగే రాజశేఖర్ గౌడ్ గారికి, అలాగే బీజేపీ జనసేన అధ్యక్షులకి మరియు పత్రికా విలేకరులకు, వేదిక ముందున్న పొలగుంద గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు గ్రామ సభలో ఇచ్చాము, అర్జీలు ఇచ్చాము. దాంట్లో ఎన్ని ఇవేనని సార్ చెప్పినానని చెప్తున్నాడు. ఇప్పుడు గ్రామ సభకు ప్రతి ఒక్క విద్యుత్ ఏఈ కానీ, హౌసింగ్ ఏఈ కానీ, పశువుల డాక్టర్, అలాగే మనసుల డాక్టర్లు, ఎంఈఓ గారు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. హాజరైతే గ్రామ సభలో ప్రజలు ఏమి అర్జీలు ఇస్తారో దానికి పరిష్కారం ఏమని గ్రామ సభలో వాళ్ళు చెప్పాలి. కానీ ఎవరు రాలేదు. దీనికి కారణం మన రాజశేఖర్ గౌడ్ గారు ఏమంటున్నారంటే మేము వాళ్ళకి పంపించినాం సార్, వాళ్ళు రాలేదంటున్నారు. ఇంకోసారి ఇలాగే ఎవరు రాకుంటే గ్రామ సభని రద్దు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పత్రికా విలేకరులు కొద్దిగా బాగా ఇచ్చేయండి. వాళ్ళు మీరు కూడా ఎందుకు రాలేదు ఇప్పటి నుంచైనా మన రాజశేఖర్ గారు ఎవరెవరు రాలేదో వాళ్ళకి చెప్పి వచ్చే గ్రామ సభకంతా వారందరూ వస్తే ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ప్రజలు చెప్తారు. దాన్ని పరిష్కారం వచ్చే గ్రామ సభకంతా చేస్తారని కోరుతూ ఈ సదావకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ గ్రామ సభ ఈరోజు మొదలైంది. మనము ఒక లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ ఏర్పడి సర్పంచ్ గారు పాలక వర్గం అజెండాలతో సహా 2 రోజులు వెనకే అంతా అధికారులకి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, అంటే మా దగ్గర మరలా అధికారులు మండల అధికారులకి సచివాలయ సిబ్బంది కూడా 2 రోజుల వెనక ఇంటిమేట్ సమాచారం ఇచ్చి ఖచ్చితంగా రావాలనే దాంట్లో తెలిపి ఉంటాము. మరలా పొద్దున కూడా నేను
కార్యదర్శి డ్యూటీ కూడా కరెంట్ మేడం కూడా చేసి ఉన్నాను, అంగన్వాడీ సూపర్వైజర్ అయిన తర్వాత డాక్టర్కి. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన తర్వాత మనం కాల్ చేయకూడదు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి నేనే కాల్ చేసిన వాళ్ళకి. వాళ్ళు వచ్చి, ఎందుకంటే సమస్యలు సెక్రటరీ తోటే మన సర్పంచ్ తోటే ఉండదు దీంట్లో విషయాలు, అనేక విషయాలు టోటల్ గా అనేక సబ్జెక్టుల మీద మానవ మనుగడ ఏమేమి సమస్యలు ఉంటాయో, ఒకటే డ్రైనేజ్, ఒకటే ఇవే రోడ్లు ఇవేమి ఉండవు. ఏమో కొన్ని సమస్యలు VRO 6-5 ఉంటుంది, కొన్ని సర్వేర్ ట్రబుల్ ఉంటాయి, కొన్ని భీమ్ కార్డు ట్రబుల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అధికారి వస్తే గ్రామ సభ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఉంటే మన అర్జీల ద్వారా ఇస్తే వాళ్ళకి నేరుగా వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలియదు. మనకు కూడా సచివాలయంకి ఏర్పడి ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది. VRO ఒకరు ఉండేవారు, విజయలక్ష్మిని, ఆమె గత ట్రాన్స్ఫర్ అయిపోయిన నుంచి VRO అనేది సచివాలయంలో లేరు. కాబట్టి ఇక్కడ మనకు ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ పాత VROలు వాళ్ళు రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి, అక్కడే మొత్తం బ్యాచ్ మొత్తం సర్వేలు పోతున్నారు. కాబట్టి ఇది ఒక గ్రామ సభ కూడా ఈ రోజు మనకు కూడా జనాలు చెప్తున్నారు. కాబట్టి మనకు కూడా ప్రతి గ్రామ సభకు జరుగుతుంది, ఈ గ్రామ సభ అనేది కాదు. ఆబ్సెంట్ అవ్వడం, ఇది మన సర్పంచ్ గారు లెటర్ ద్వారా మనకు ఇట్లా అబ్జెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ రోజు మనం ఎంపీడీఓ కూడా త్రూఅవుట్ కాపీ ఇచ్చి, అది కూడా వచ్చే దాంట్లో మనం మీకు కాపీ కూడా చూపిస్తాం, ఎందుకు మనకు ఇట్లా ప్రజలు అభ్యంతరాలు చూస్తున్నారని చెప్పేసి సర్పంచ్ దగ్గర లెటర్ కూడా ఈ రోజు మధ్యాహ్నమే ఇచ్చి, తర్వాత మీకు కూడా అది వచ్చే గ్రామ సభలో జరుపుతాము. అంటే మీకు చూపిస్తాం ఎందుకు మీరు చర్యలు తీసుకో. మనం లెటర్ ఇచ్చేంత వరకు మాది బాధ్యత. అంటే మిగతాది ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఈ మండలానికి ఒళగుంద మేజర్ అంటే ఒకటే కాదు, మండలానికి 16 గ్రామాలకి డెవలప్మెంట్ అభివృద్ధి ప్రణాళిక అధికారి. కాబట్టి వాళ్ళు ఆన్సర్ ఏం చెప్తారని కూడా ఆ రోజు చెప్తున్నానని నేను తెలియజేస్తాను. ఎంత ఉన్న కూడా కార్యదర్శిది మనది అజెండా ఇస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు అంటే ఒకవేళ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒకవేళ ప్రజాప్రతినిధులు రాకున్న వాళ్ళు ఏమైనా పనులు ఉంటే కూడా రెస్పాన్సిబుల్, సమస్య వచ్చినప్పుడు వివరించి చెప్పడము ప్రభుత్వ ఉద్యోగ విధి. కాబట్టి మనం చేసే పని నేను చేస్తాను. ఎందుకంటే చిదానంద్ సార్ చెప్పినట్లు మనకు సెక్రటరీదే ఒకటే, అన్ని నేనే టోటల్గా చూసుకోలేదు, అన్ని సబ్జెక్టులు లేవు. వచ్చేది సెక్రటరీగా ఒకటే. కాబట్టి నాకు వచ్చే జీతం కూడా ఒక నెలకు ఒకటే వస్తుంది. దాని ప్రకారంగా నేను ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడగలని నేను తెలియజేస్తాను. ఎందుకంటే అందరూ మాట్లాడాలంటే నాకేమి ఒక నెలకు వస్తుంది. కాబట్టి ఒకే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తాం. దయచేసి మనం ఇచ్చిన దానికి ఏమంటే కొంతమంది మనం తెలుపలేదని ఉండొచ్చు. నా దగ్గర అజెండా బుక్ కూడా ఉంది రికార్డు ప్రకారంగా, వాళ్ళు తెలుసుకుని దయచేసి ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ, చిన్న పంచాయతీలు అయితే ఏం జరుగుతుందో తెలియదు. ఈ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి పాపులేషన్ కూడా ఇప్పుడు ఓటర్ లిస్ట్ కూడా 16,000 17,000 దాటింది. తర్వాత ఇప్పుడు మన ఇంకా సెన్సర్ ప్రకారం సుమారుగా 40,000 పైన పైచిలకే జనాభా ఉంది. కాబట్టి కొద్దిగా సమస్యలు అనేవి మామూలు టైంలోన ఇక్కడ సెక్రటరీకి సమస్యలు ఇస్తే మేము పరిష్కారం చేసేది బయట ప్రపంచానికి తెలియదు. ఈ గ్రామ సభలో ఇచ్చి ఒక చిన్న విషయం ఏదైనా కసు ఎత్తేది కానీ ఒక అర్జీ ఇస్తే ఫలానా వచ్చే గ్రామ సభలో మనం చేసినామన్నది 10 మందికి తెలియజేసేదే గ్రామ సభని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. ఇంకా మిగతా విషయాల్లో గ్రామ సభ అనేది మన సమస్యలు అనేది కాదు. ఇంకా మిగతా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము. ఏమైనా చిన్న సమస్యలు కానీ అది ఉంటే కూడా సర్పంచ్ గారు మేము అందుబాటులోనే ఉండి సేవలు కొనసాగిస్తానని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సభలో మొత్తం మనకు 6 అర్జీల దాకా వచ్చి ఉన్నాయి. కొన్ని ఇక్కడ మనకు నీళ్లు కొళాయి కావాలని కూడా అడిగి ఉన్నారు అక్కడ కస్తూర్బా హాస్టల్ దగ్గర నుంచి. అది అయిన తర్వాత ఒక పింఛన్ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ పింఛన్ కూడా ఇది కూడా తీసుకొని ఉన్నాము. ఇది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్కి అందజేస్తాం. ఎందుకంటే మన సైట్ ఓపెన్ కాలేదు. ఆ సైట్ ఓపెన్ అంటే అయిన వెంటనే మనకు ఇది ఖచ్చితంగా మనం దండోరా ద్వారా నాయకులుగా ప్రజాప్రతినిధులు కూడా మనము సైట్ ఈ టైంలో ఇది పనిచేస్తుందని కూడా తెలియజేసి పింఛన్లు తీసుకోండి, ఇంకా వేరే తీసుకుని కూడా చెప్పే బాధ్యత మనం కార్యదర్శిగా ఉంది. కాబట్టి నేను చెప్తున్నాం. ఈ పింఛన్ ఏజ్ ఏమేమి ఇక్కడ అన్నది ఒకసారి పర్టికులర్గా ఎవరైనా వెల్ఫేర్ అసిస్టెంట్స్ వచ్చి చెప్పాలని తెలియజేస్తాను. లేకపోతే వచ్చి ఖచ్చితంగా ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు దాటి ఉండాలి. కొంతమంది మామూలుగా 50 సంవత్సరాలు అర్జీలు ఇచ్చిన తర్వాత మాకు రాలేదంటే అధికారులు బాధ్యత వహించారు. అయిన తర్వాత PHC కొంతమంది వికలాంగులని సర్టిఫికేట్ ఎక్కడో మామూలుగా డాక్టర్ దగ్గర తీసుకొస్తున్నారు సార్. కొంతమంది మీ దగ్గర ప్రజాప్రతినిధులు సెక్రటరీ వాళ్ళు పట్టించుకోవాలంటే కంపల్సరిగా సదరం ID ఉండాలి. సదరం ID ఉంటే మాత్రం అక్కడ పింఛన్ 6,000 రూపాయలు ఆయనకి ఇప్పించే బాధ్యత మాది. అక్కడే కొన్ని అయిన తర్వాత వచ్చేసి వీడియో సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. ఇవన్నీ సర్టిఫికేట్లు ఉంటేనే
ఉంటేనే అక్కడ ఆన్లైన్ నమోదు అవుతాయి కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకొని కరెక్టా కాదని ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా తెలియజేస్తున్నాం. వెంటనే వాళ్ళకు అది రిజెక్టా లేకపోతే పాస్ అని చెప్పేసేయండి అని కూడా మేము కార్యదర్శిగా నా బాధ్యత చెప్తాం. ఊరికి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు రేపు రా మర్రాడు అన్నది ఇక్కడ విషయం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడైతే వదిలిపెడతామో అక్కడ వేరే దగ్గర పని చేయలేమని అర్థమైపోతుంది ఫోకస్. అందుకని మనము చెప్పినా కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి దగ్గర పోతారు ఈ అర్జీ తీసుకొని. ఏ సార్ వద్దన్నారంటే వాళ్ళు కూడా చూస్తారు. దీన్ని బట్టి మీరు కూడా అందరూ సహకరించాలి సార్ మాకు. ఎందుకంటే దగ్గర కొద్దిగా సత్సంగాలు ఇవన్నీ కొద్దిగా ఓటింగ్ శాతం ఉంటుంది కాబట్టి మేము మీకు తెలియజేసేయడం అంటే పరిపూర్ణంగా వాళ్ళు చెప్పింది ఇని అంటే వినండి, ప్రజలు చెప్పింది మీరు వినాల్సిందే. విన్న తర్వాత మాకు ఒక్కసారి నాకు కానీ సచివాలయ సిబ్బంది కానీ దాని వివరాలు దాన్ని ఏమేమి ఉంది ఎందుకు రిజెక్ట్ అయింది అని అడగండి. ఒకవేళ కరెక్ట్ ఉంటే మనము దాన్ని అక్కడ మనం ఇచ్చే బాధ్యత మనది ఉంటుంది. అది కూడా దశల వారీగా. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత అని బడ్జెట్ పెట్టుకుంటుంది వికలాంగులకి ఇంత పెంచారు కానీ ఆ బడ్జెట్ కొటేషన్ లో ఉంటాయని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇవే సమస్యలే నాకు వస్తున్నాయి. మనం ప్రజల దగ్గర లేదని చెప్పడము అయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఏమంటే ఒకసారి వాళ్ళకు ఇది లేకుండా కొద్దిగా వాగ్వాదాలు జరుగుతాయి. కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను గ్రామ సభలో తెలియజేస్తున్నాను సార్. మీకు కూడా అందరికీ నాయకులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేము పాసిబిలిటీ ఉండేవి చెప్తామని ఏజ్ తక్కువ ఉండేవి పెద్ద సౌకర్యాలు రేపు అది సైట్ ఓపెన్ అయితేనే దండోరా ద్వారా చేయాలని కార్యదర్శి గారికి అదే జీవో వచ్చిన తర్వాత కూడా 50 సంవత్సరాలు కూడా పింఛన్ అన్నారా. జీవో ఇంకా మనకు రాలేదు. ఆ జీవో వచ్చిన తర్వాత కూడా పబ్లిష్ చేసి ఇక్కడ మనం కూడా పబ్లిష్ అనమాట సచివాలయం కూడా ఏమేమి అర్హతలు ఉన్నాయి అనేది కూడా అంటించి గ్రూప్ లో కూడా మన ప్రజాప్రతినిధుల గ్రూపులు కానీ తర్వాత విలేకరుల గ్రూపులు కానీ ముందుకు ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పాత్రికేయులే. ఇక్కడ ఒడగొంతుల పాత్రికేయులు ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ కానీ జన ఇక్కడ దానికి సత్సమ్మాలు అంతా బాగా పెట్టు వాళ్ళు కూడా ధన్యవాదములు. ఎందుకంటే ప్రతి గ్రామ సభలో వాళ్ళు మోటివేట్ చేస్తారు. మొదటే రాసి మనకు అయిన తర్వాత కూడా అర్హతలు ఏం చెప్పండి కూడా న్యూస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదములు. ఇప్పుడున్న అర్జీలో ఈరోజు ఈ గ్రామ సభలో మనకు అర్జీలు ఒక ఇళ్ళు గురించి కానీ ఓనర్ సర్టిఫికేట్ కానీ వచ్చి ఉన్నాయి. కొద్దిగా ఈ ఓనర్ సర్టిఫికేట్ గురించి కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను ఒక 2 మాటలు. ఇప్పుడు ఓనర్ సర్టిఫికేట్ ఖాళీ స్థలాలు వీళ్ళు అడుగుతున్నారు సార్. మనకు ఒక 6 months బ్యాక్ ఒకటి జీవో వచ్చింది. జీవో ఏమనగా జీవో ఎంఎస్ నంబర్ 47 మీద హైకోర్టు ఖాళీ స్థలాలకి ఇంటి ఓనర్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కొట్టుకుండా హైకోర్టులో కేసులు ఎక్కువైపోయినాయి. ఇది ఎవరు ఇచ్చారు అనేది అక్కడ జడ్జి అడిగినారు. పంచాయతీ సెక్రటరీకి ఇస్తారు. విఆర్ఓ కదా ఇది అక్కడ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు మాకు. అందుకోసం ఓనర్ సర్టిఫికేట్ చాలా మంది కూడా అడుగుతున్నారు. ఈ గ్రామ సభలో కూడా మేము అఫీషియల్ గా అంటే నా సబ్జెక్ట్ ఇది డిఎల్ఓ మేడం కూడా లెటర్ రాస్తాము. ఇంతకుముందు రాసినాము కానీ గ్రామ సభ ఒకటి రెజల్యూషన్ నంబర్ రాసుకుని ఎందుకంటే ఓనర్ సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అందుకని సుమారు ఒక 10 అర్జీల దాకా నా దగ్గర అయిపోయి నిలబడి ఉన్నాయి. అవన్నీ స్టాప్ చేసి ఉన్నాము. ఎందుకు వాళ్ళు వస్తుంటున్నారంటే హైకోర్టులో ఖాళీ స్థలాలకి ఇళ్ళకి ఇస్తే పక్కన వీళ్ళు చూసుకోకుండా కార్యదర్శులు కొంతమంది అవతల ఒక అడుగు ఎక్కువ రాస్తారు. వాడు కోర్టుకి వెళ్ళిపోతారు. ఇదే పనికి మనకి ఎక్కువ అవుతున్నందుకు మీరు ఇవ్వద్దంటే ఒక జీవో ఇచ్చిన్నారు. ఎందుకంటే 6 months ఇప్పుడు ఇంప్లిమెంట్ మీద తహసీల్దార్ సార్ దగ్గర కూడా ఒకరు పోయిచ్చినారు. సార్ ఇక్కడ కార్యదర్శి ఇవ్వలేడు ఎవరు ఎట్లా సార్ అంటే నాకు కూడా ఏం తెలియదు అన్నారు. ఇప్పుడున్న తహసీల్దార్ సార్ అప్పుడు పోయిన తహసీల్దార్ మా సబ్జెక్టే కాదు ఇంటిది జీవో వచ్చిందని చెప్తే కూడా మనం ఈ జీవోని వాళ్ళు లేదన్నారు. కాబట్టి ఇది చేసి ఈ 2 రోజుల్లో ఈ రోజు లెటర్ రాసి కూడా నేను మేడం డిఎల్పీ మేడం అనే ఆఫీస్లో కూడా కలుస్తాను. ఇక్కడ మాకు మేజర్ పంచాయతీ మేడం రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇవ్వాలంటే నేను ఓనర్ సర్టిఫికేట్ ఇవ్వాలా అని చెప్పేసి జీవో ఉంది. ఈ జీవో గురించి మరలా వాళ్ళతో ప్రొసీడింగ్ ఇప్పించుకున్న తర్వాత ఇవి స్టార్ట్ చేస్తానని నేను గ్రామ సభ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధితులు అక్కడ కూడా ఈయన కూడా ఉన్నాడు, చాలా సార్లు తిరిగినాడు. ఎందుకంటే మాకు కూడా 15 అర్జీలు దాకా ఉన్నా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అందుకోసం ఇవి ఏమంటే ఉద్దేశం ఏమంటే మా దగ్గర ఏం రాలేదు, వేరే ఊర్లో కోట్లు గొడవలు అవుతున్నందుకు అందరికి వచ్చేసింది. అందుకోసం ఇది కూడా తెలుసుకొని ఇస్తేనే కార్యదర్శి ఇస్తేనే ఇది కరెక్ట్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ జీవో ప్రకారం నేను తెలియజేసి ఇది ఓనర్ సర్టిఫికేట్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఇది కొద్దిగా వచ్చినందుకే నేను కొద్దిగా లేట్ అయింది. ఈ రోజు తెలియజేసుకునే కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా అంత డిఎల్పీ మేడం ఆదేశాలతో ఎందుకంటే పైన అధికారి ఒక జీవో వచ్చింది స్టాప్ అన్న తర్వాత స్టాప్ కావాల్సిందే. ఎందుకంటే దాన్ని ధిక్కరించి మేము ఉద్యోగాలు చేయలేము. ఎందుకంటే జీవో ప్రకారంగా పైన అధికారి సిగ్నల్ ఇచ్చేస్తే ఈ సేవలు మనకు చాలా సంక్లిష్టంగా చాలా మంది తిరుగుతున్నారు. మన ఓనర్ సర్టిఫికేట్ అనేది నేను తెలియజేసి మనము ఈ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మీకు కాల్ ఫారం ద్వారా ఈ అర్జీల మీద కూడా సెల్ నంబర్లు ప్రతి ఒక్కరు రాయండి నాకు ఇచ్చినవి. ఎందుకంటే మనుషులు ఇప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు లేదా మన సెల్ ఫోన్ ద్వారా కూడా మనం తెలియజేసి ఈ సర్వీస్ కూడా నేను కార్యదర్శిగా అందజేస్తానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు 2025 సంవత్సర శుభాకాంక్షలు. గ్రామ సభ ప్రతిసారి అడుగుతున్నాం, అధికారులు రావడం లేదు సార్ మేము చెప్తున్నాము, రావడం లేదు అంటున్నారు. అది పక్కన పెట్టండి సార్. మా వార్డుకు సంబంధించి ఇంతకుముందు మీకు మా వార్డులో అంగన్వాడీ భవనం, సొంత భవనం లేదని ఒక అర్జీ ఇచ్చాము. అది అధికారులకు ఏమైనా పంపించారా? మరియు అలాగే మా వార్డులో అంటే అంగన్వాడీ భవనం గురించి ఇచ్చాము. ఇంతవరకు అంగన్వాడీ భవనము అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు మా వార్డులోన. కానీ దానికి శాశ్వత పరిష్కారం అంగన్వాడీ భవనం ఏర్పాటు చేసి పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే చెరువు పైన అక్రమ కట్టడాల గురించి ఒక లెటర్ ఇచ్చాము. అది ఎంతవరకు వచ్చిందో తెలీదు. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ ద్వారా ఇంతకుముందు వార్డు నంబర్లు అంటే ఎవరికి అంతగా పరిచయం ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మన నరేంద్ర మోదీ అలాగే నారా చంద్రబాబు నాయుడు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి ఆశీస్సులతో ఇప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది. మా వార్డు నంబర్లకు కూడా గుర్తింపు వస్తుందని ఈ సభాముఖంగా మేము అందరినీ కోరుచున్నాము. ముఖ్యంగా ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.